పౌలు గారు ఈ రోజు మొదటి పట్టణంలో రెండో పట్టణంలో మనకు వివరించే సత్యం కూడా అదే. నేను నా జీవితంలో ఆ దేవుని ప్రేమను నేను చవి చూడగలిగాను, నన్ను దేవుడు రక్షించాడు, ఆ ప్రేమను నేను అనుభవించగలిగాను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, కావున ఆ ప్రేమ ద్వారా నాకు అనుగ్రహించే శక్తి ద్వారా ఇంకా ఎటువంటి పరిస్థితి అయినా నేను జీవించగలుగుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లిఫ్ట్ అప్ యువర్ రైట్ హ్యాండ్ and repeat after me. Philippians chapter 4 verse 13. Philippians chapter 4 verse 13. By the strength God gives me, By the strength God gives me, I can do all things. I can do all. By the strength By the strength God gives me, God gives me. క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే బలము నాకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఉందా లేదా? ఈ రోజు ఆ శక్తిని మీరు పొందుకున్నారా లేదా? మీరు ప్రతిసారి సమస్యలు వచ్చినప్పుడు ఏం చెప్పాలంటే, సమస్యలు వచ్చినప్పుడు మీ శరీరం ఏమంటదంటే, అమ్మో ఇంత పెద్ద పర్వతం, ఇంత పెద్ద సమస్య, ఎట్లా నీవు జీవిస్తావమ్మా? అమ్మ నేను సులభమైన మార్గం చెప్తాను, చచ్చిపో. లేకపోతే ఇంకొకటి, విడాకులు తీసుకో, లేకపోతే కొద్దిగా మందేసుకో. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి సలహాలు సైతానుడు ఇస్తుంటాడు. హల్లెలూయా. కానీ మీకు ప్రభు ఇచ్చే శక్తి ఏంటంటే, నేను ఇచ్చే శక్తి ద్వారా మీకు ఎటువంటి పరిస్థితి అయినా మీరు జీవించగలుగుతారు. హల్లెలూయా. మీకు ఏ సమస్య వచ్చినా ఏం చెప్పాలి? క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా నేనే గెలుస్తాను. చేతులు పైకి లేపి చెప్పండి, నేను నిశ్చయంగా గెలుస్తాను. క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా, always I will be victorious. Always I will be victorious. By the strength God gives me, By the strength God gives me, I will be always victorious. I will be always victorious. చేతులు పైకి లేపి చెప్పండి, నేను నిశ్చయంగా గెలుస్తాను. నేను నిశ్చయంగా గెలుస్తాను. నా ప్రభు నాకు ఇచ్చే శక్తి ద్వారా, నా ప్రభు నాకు ఇచ్చే శక్తి ద్వారా నేను నిశ్చయంగా గెలుస్తాను. నేను నిశ్చయంగా గెలుస్తాను. ఎంతమంది గెలుస్తారో చేతులది చప్పట్లు కొద్ది చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చేతులది చట్టిగా చప్పట్లు కొట్టు. క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నేను నిశ్చయంగా గెలుస్తాను. నేను నిశ్చయంగా గెలుస్తాను. చప్పట్లు కొట్టు. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుని నామములో, యేసుని రక్తములో. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుని నామములో, యేసుని రక్తములో. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుని నామములో, యేసుని రక్తములో. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుని నామములో, యేసుని రక్తములో. చేతులకి చప్పట్లు కొడుతూ పాడండి. జయం జయం యేసు రక్తం జయం, జయం జయం యేసు రక్తం జయం, జయం జయం యేసు నామం జయం, జయం జయం యేసు నామం జయం. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుని నామములో, యేసుక్రీస్తు శక్తి చేత. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుని నామములో, యేసు శక్తి చేత. హల్లెలూయా. జయం మనదే, హల్లెలూయా. జయం మనదే. హల్లెలూయా. ఓటమి లేదు. హల్లెలూయా. ఓటమి లేదు. హల్లెలూయా. జయం మనదే. హల్లెలూయా. జయం మనదే.
అట్లా కాదు, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. జయం మనదే, జయం మనదే, హల్లెలూయా, హల్లెలూయా. జయం మనదే, జయం మనదే, హల్లెలూయా. హల్లెలూయా. ఓటమి లేదు, ఓటమి లేదు. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసుక్రీస్తు శక్తి చేత, యేసు వసగే శక్తి చేత. నేను నిశ్చయంగా గెలుస్తాను యేసు శక్తి చేత, యేసు శక్తి చేత. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 2 కొరింథీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో పౌలు గారు చాలా లేఖలు రాశాడు, లెటర్స్ రాశాడు. ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి ప్రభు ప్రేరేపణ ప్రకారం పౌలు గారు వాళ్ళకి లేఖలు రాసి పంపించేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ముత్తంగిలో వచ్చిన మీ అందరి సమస్య అందరిది ఒకే రీతిగా లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. అలాగే ఆ పౌలు గారు ఏం చేసేవాడంటే ఆ సంఘానికి చెందిన ఆ పరిస్థితిని బట్టి వారికి చెందిన రీతిలో వారికి బలం ఇవ్వటానికి కొన్ని శక్తితో కూడినటువంటి లేఖలు రాసేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 4:13లో, అలాగే 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో కొరింథీయులకు రాసిన సంఘంలో ఆయన ఇలా పలుకుతున్నాడు. చదువుదాం. ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. అందరు చెప్పండి, మేము మాత్రం మట్టి పాత్రము లాంటి వాళ్ళం. మేము మాత్రం మట్టి పాత్రల వంటి వారము. మట్టి పాత్రం ఏమైపోతుంది కింద పడితే? పగిలిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు మీకు వచ్చే సమస్యలు మీ గుండె పగిలిపోయినట్టు ఉందా లేదా? ఉంది ఫాదర్. ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Hallelujah. You know what St. Paul says? St. Paul keeps writing the letters to so many kinds of, groups of people, different kind of people, different kind of problems. Praise the Lord. Praise the Lord. వాళ్ళందరినీ according to their problem, St. Paul used to write the letter in 2 clay jars. We are mud pots. Sometimes when something happens, it breaks our heart. Sometimes people in English, they speak like this: Father, that problem broke my heart, Father. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. What they say in English, that particular person broke my heart, Father. Broke my heart అంటే ఇంగ్లీష్లో నా హృదయమే పగిలిపోయింది. నేను దగ్గరికి వెళ్ళి అడుగుతాను, హృదయం పగిలిపోతే ఇంకా బ్రతికి ఉన్నావు ఎట్లా? Praise the Lord. Praise the Lord. You don't ask such a question when people tell you my heart is a broken heart. You don't ask the people, why, when your heart is broken, how are you alive? You don't ask a question, but then we use such vocabularies. నా హృదయమే పగిలిపోయింది. హల్లెలూయా. Hallelujah. మీరు భూలోకంలో జీవిస్తున్న కాలంలో ఎన్నో సమస్యలు మీ జీవితంలో వస్తుంటాయి, అవునా కదా? అప్పుడు మీ హృదయం పగిలిపోకుండా, మీ గుండె చెదరిపోకుండా మీరు స్థిరంగా నిలబడాలంటే ఈ సత్యమును మళ్ళీ మళ్ళీ చెప్పాలి. ఏంటిది ఆ సత్యం? నేను మట్టి పాత్రం, కానీ నాలో ఆధ్యాత్మిక సంపదను దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ఆధ్యాత్మిక సంపద ఏంటంటే దేవుడు నాకు సంపదనిచ్చాడు, నాకు కన్నులనిచ్చాడు. ఈ సమస్య వచ్చినప్పుడు నా కళ్ళతో ప్రభు వైపే చూస్తాను, నా నోటితో ఈ ప్రవచనంని ప్రకటిస్తాను, నా చేతులతో ప్రభుని స్పర్శిస్తాను, నా కాళ్ళతో అట్టి ఇటు వెళ్ళి ఫోన్ కాల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, నా సమస్యను వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, అలా కాకుండా నా పాదాలతో ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా ఇదిగో స్వామి, నా జీవితంలో దావీదు మహారాజు తన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు 121వ కీర్తన 1, 2, 3 వచనం పలికినట్టు నీ దగ్గరికి వచ్చి, ఆ పర్వతం దగ్గరికి వచ్చి, ప్రభువా కొండల శిఖరాన దిక్కు తోచక ఉన్న నన్ను కాపాడేవారు ఎవరు? ప్రభువా భూమి ఆకాశమును సృజించిన నీవే నన్ను కాపాడుతావు. నీ కాళ్ళు జారని యొక్క కనురెప్పలైన ము యొక్క సర్వవేళలందు నన్ను కాపాడే దేవుడు ఉన్నాడని. ఆధ్యాత్మిక సంపద. కన్నులు, మీ కళ్ళు ఎవరిని చూడాలి? ప్రభుని చూడాలి. నీ నోరు ఎవరితో మాట్లాడాలి? ఫోన్ చేసి నా భర్త ఇట్లా ఉన్నాడు, నా భార్య ఇట్లా చెప్తుంది, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, ఫాదర్ పెండి గారు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఫాదర్ సిరిల్ గారు ఇక్కడికి రండి, మా కుటుంబం దగ్గరికి వచ్చి ప్రార్థించండి. అలా చెప్పకుండా మీరే మీకు సమాధానంగా మారాడు. మీ నోరుని విప్పి, మీ పెదవులను విప్పి ఇలాంటి వాక్యం చెప్పాలి. ఏమని చెప్పాలి? క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా నేను ఈ అనుగ్రహంతో జీవిస్తా, జయిస్తా, నేను నిశ్చయంగా గెలుస్తా.
Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. You will have surely problems. Sometimes it will break your heart. You'll be wondering, where is God? Such kind of moment, your body will tell you, you better die. You better go for divorce. You better go for drinks. You better go for smoking. All these kinds of disturbance will come. Immediately you should say, Lord, second readings today says, I can do all things by the one who strengthens me. Today's second reading is like a boost and glucose for some people like Horlicks. Praise the Lord. Praise the Lord. ఈరోజు రెండవ పట్టణంలో హార్లిక్స్ లాంటి, గ్లూకోజ్ లాంటి, బోన్విటా లాంటి ఒక వాక్యం దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యం ఏంటిది? క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా నేను జీవిస్తాను. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నిన్న రెండవ శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యం, ఈరోజు ఇక్కడ వాక్యం, రేపు ఒకరోజు సెలవు తీసుకొని మళ్ళీ ఒకసారి గుజరాత్ వెళ్ళి 8 రోజుల వాక్యం, అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళి అక్కడ 2 రోజుల వాక్యం, 8 రోజులు ఇంటూ 3 24 ప్రసంగాలు మదర్ తెరెసా సిస్టర్లకి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? నేను మనిషి కదా. అవునా కదా అండి? అవునా కదా? ఐ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. Hallelujah. నా గొంతు నొప్పి రాదు, ప్రయాణం చేస్తూనే నడుము నొప్పి రాదు, కానీ ఒక్కటే నా బలం, నా బోన్విటా క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా గుజరాత్ వెళ్ళి వాక్యం చెప్తాను, కన్యాకుమారి వెళ్ళి వాక్యం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు కూడా మీరు నిరుత్సాహపడకూడదు. మీకు నిరుత్సాహం కలిగినప్పుడల్లా మీరేం చేయాలి? ఆధ్యాత్మిక సంపద కన్నులతో ప్రభుని చూడాలి, నోటితో ఈ వాక్యాన్ని ప్రకటించాలి. ఏ వాక్యం? క్రీస్తు అనుగ్రహించు శక్తి, 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 శక్తి ద్వారా, శక్తి ద్వారా క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా క్రీస్తు అబ్బా. ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తితో మీరు ఎక్కడెక్కడ వెళ్ళగలుగుతారు? ఈ భూతిగంతముల వరకు సాక్షి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీరే మీకు ప్రసంగం చెప్పుకోవాలి, మీరే మీకు ధైర్యం చెప్పుకోవాలి. ప్రతిసారి ఒక గురువు వచ్చి ధైర్యం చెప్పలేడు. మీరు వారంలో ఒకసారి ఇక్కడికి వస్తారు, కానీ ఇంకా 6 రోజులు మీకు సమస్యలు ఉంటాయి. అప్పుడు మీరేం చెప్పాలి? ఫాదర్ గారు చెప్పారు, సిరిల్ గారు 2వ శనివారం ఆదివారం ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన ఏదో చెప్పారు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా నేను గెలుస్తాను. నా హృదయమా ఎందుకు భయపడుతున్నావు? క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నీవు జయిస్తావు. క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా నీవు జయిస్తావు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అప్పుడు 150/100 ఉన్న బీపీ 120/80గా మారిపోయి నార్మల్ బీపీగా మారిపోయి క్రీస్తు అనుగ్రహించే శక్తి మనకు అన్ని పరిస్థితుల్లో జయించడానికి ఇచ్చే శక్తి. ఇది మొదటి రహస్యం. రెండవ పట్టణంలో the second reading gives the first secret. Philippians chapter 4 verse 13, I can do all things by the one who strengthens me. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మీకు ఒక విషయం చెప్తాను. ఇలా మీరు చెప్తుంటే గోలియాత్ ముందు నిలబడే దావీదు లాగా ఒక్క రాయితో సమస్యలను జయించగలుగుతారు. Amen. దట్ రాయే, ఆ రాయే ఏంటిది? క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా నేను జయిస్తాను. Amen. ఇక రెండవది సెకండ్ ప్రామిస్, ఫిలిపియన్స్ చాప్టర్ 4 వర్స్ 19. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం. ఇవి రెండు కూడా ఈరోజు రెండవ పట్టణం. ప్రభువు చాలా జాగ్రత్తగా శ్రద్ధతో ఎవరో గొప్ప వ్యక్తుల ద్వారా పట్టణములన్నీ ఖచ్చితంగా కరెక్ట్గా మనకు తగిన విధంగా ప్రభు అరేంజ్ చేసి ప్రతి ఆదివారం ఇస్తున్నాడు. వాళ్ళందరికీ ఒకసారి చప్పట్లు కొట్టండి నిద్రపోకుండా. ఫిలిప్పీ 4:19 వచనం. క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. నీ అవసరములు అన్నిటినీ తీర్చును. ఆమేన్. అందరు 2 చేతులు పైకి లేపి చెప్పండి హల్లెలూయా. Hallelujah. చదవమ్మా. క్రీస్తు యేసునందలి. అమ్మ ఆమెను చదవమన్నాను, మీ చేతులు కిందకి దించమని చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులెత్తండి హల్లెలూయా. హల్లెలూయా. చదవమ్మా.
క్రీస్తు యేసు నందలి చెప్పండి, క్రీస్తు యేసు నందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. నా యేసు క్రీస్తు నందలి. ఆయన దగ్గర ఏమున్నది? ఐశ్వర్యమందు నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నమ్మకం ఉందా? మీకు నమ్మకం ఉందా? ఇంకా కొన్ని రోజులు బాగా వినండి, మర్చిపోద్దు. నేను చెప్పే వాగ్దానం బాగా వినండి. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీ 9:8. 2 Corinthians chapter 9 verse 8 says, you will be supplied in such a way. మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే మీకు అన్నీ సప్లై చేస్తాడు. మీరు కొన్ని రోజులు ఏం చెప్పబోతున్నారంటే, ఫాదర్ గారండి ఇంత సప్లై చేస్తుంటే మాకు ఉన్నదే 2 రూము, ఎక్కడ పెట్టుకుంటాం, సరిపోతుంది ఫాదర్ అని మీరు వేరే వాళ్ళకు సప్లై చేసే విధంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉన్న ముత్తంగి గారు అప్పుడు ఉన్న ముత్తంగి. నేను ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఈ స్థలం అప్పుడు లేదు మనకు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 2000 సంవత్సరంలో కొన్నాం, ఏప్రిల్ 30 తారీఖున అనుకుంటున్నాను, వెనుక ఆ డేట్ ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ వచ్చే వారికి కనీసం భోజనం పెట్టడానికి బియ్యం కూడా ఉండేది కాదు. ఆ టైంలో నేను కిచెన్ చూసుకుంటున్నాను కావున వంటగదిలో బియ్యం రావాలి, బియ్యం లేదు. వరంగల్ నుంచి బియ్యం లారీ ఆల్రెడీ బయలుదేరింది, బియ్యం బస్తాలు బయలుదేరింది. కానీ ఇక్కడ నా దగ్గర డబ్బు లేదు. 1,30,000 రూపాయలు కావాలి, వాళ్ళకు నేను కట్టి ముగించాలి. బయలుదేరింది. అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, కరెక్ట్గా ఖచ్చితంగా ఈ డబ్బు ఇస్తేనే మేము డెలివరీ చేస్తాం. 1,30,000 rupees we have to pay for the rice bags that are coming from Warangal those days in Muttangi. Praise the Lord. Praise the Lord. అక్కడ నుంచి లారీ బయలుదేరుతుంది, నా గుండె దడదడ కొడుతుంది. Praise the Lord. Praise the Lord. The lorry is moving, my heart is moving faster than that. Praise the Lord. Praise the Lord. It already started moving. కానీ నాకు ఒక విశ్వాసం, I had a great faith. If God has to feed the people, దేవుడు తన బిడ్డలను దీవించాలంటే, వారికి భోజనం పెట్టాలంటే తన ఐశ్వర్యమందు అన్ని అవసరం తీరుస్తాడని చెప్పడం సులభం. కానీ బియ్యం బస్తాలు బయలుదేరింది, కానీ డబ్బు లేదు, గుండె దడదడ కొడుతుంది. ఒక ఉదాహరణ మీకు సాక్ష్యంగా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. అక్కడ నుంచి వస్తుంటే ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ క్రిస్తు గారి దగ్గర ఎవరో వచ్చి ఆయన చేతుల్లో 1,00,000 రూపాయలు కానుకగా ఇచ్చారు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నేను డైరెక్టర్ కాదు, కిచెన్ చూసుకునే వ్యక్తి. బిల్లు నా దగ్గరికి వస్తుంది, బిల్లు తీసుకుపోయి ఇస్తే డబ్బు ఇస్తారు, బిల్లు నేను కట్టాలి. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత నేనేం చెప్పాలి? ఇంకా చెప్పాలి, క్రీస్తు యేసు నందలి ఐశ్వర్యమందు నా దేవుడు నా అవసరములన్నిటినీ తీరుస్తారు. అయితే 1,00,000 రూపాయలు ఇచ్చిన దేవుడు 30,000 రూపాయలు ఇవ్వలేడు? ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. లారీ జనగాం దాటి ఇంకా దగ్గరికి వస్తుంది. ఆ లోపల వాళ్ళు చెప్తున్నారు ఫోన్ చేసి, కరెక్ట్గా 1,30,000 ఇస్తేనే డెలివరీ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒకవైపు విశ్వాసం, ఒకవైపు గుండె దడదడ. మనిషి కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కానీ ఆ వాగ్దానం చెప్పుకుంటూ ఉన్నాను. చెప్తుంటే లారీ దగ్గరికి వచ్చేసింది. ఈ లోపల ఇంకొక వ్యక్తి వచ్చి కరెక్ట్గా ఖచ్చితంగా 30,000 రూపాయలు ఇచ్చి కానుకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. లారీ బిల్లు తీసుకొని వచ్చి నా చేతులు పెట్టాడు. హీరో లాగా నేను నిలబడి తీసుకుపోయి ఆయన చేతులు పెట్టాడు. క్రీస్తు యేసునందరి నా ఐశ్వర్యమందు నా దేవుడు అవసరములన్నిటిని తీరుస్తాడు. Amen. ఆ పరిస్థితిలోనే ముత్తంగి ఎదిగింది. కిచెన్లో వంట చేయాలంటే వంట చేసే స్టవ్ ఎక్కడ ఉన్నదో
అక్కడ వర్షం నీళ్లు కారితే స్టవ్ ఇట్టు జరిపేవాళ్ళం, అడ్డు జరిపేవాళ్ళం. అటువంటి పరిస్థితి నుండి ఈ ముత్తంగికి తన ఐశ్వర్యమందు దేవుడు సప్లై చేసి ఇంత పెద్ద హాలు కట్టే విధంగా దేవుడు దీవించాడు. నేను చూసిన సాక్ష్యములు ముత్తంగిలో ఒకప్పుడు 300 మంది ఆ చిన్న హాల్లో వచ్చేవాళ్ళు. 300 మంది, 600 మంది వచ్చినప్పుడు ఎక్కువ సంఖ్య అని టెంట్ వేసాం. కానీ తర్వాత ఒక్క సంవత్సరం లోపల 1998 జూన్ 12కి నేను ఇక్కడ అడుగుపెట్టాను. ఇంకా 2 సంవత్సరాల లోపల దేవుడు ఇంత పెద్ద స్థలాన్ని తన ఐశ్వర్యమందు, ప్రభు అబద్ధమాడాడు, నేను చూశాను, నేను కన్నులారా చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్లాబ్ వేస్తుంటే నేను రూమ్లో కూర్చున్నాను. జరి గారు ఈ బిల్డింగ్ కట్టడానికి ఆయన ఇక్కడ నిలబడి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఈ స్లాబ్ వేస్తుంటే ఆ కర్రలన్నీ కింద పడిపోతున్నట్టు, ఆ స్లాబ్ కింద పడిపోతున్నట్టు ఒక దర్శనం నాకు రూమ్లో కలిగింది. నాకు భయం వేసి అక్కడ ఉన్న వాలంటీర్స్ అందరినీ పిలిపించి, ప్రభు ఇచ్చిన వాగ్దానం నేను మర్చిపోయాను. ఆ వాగ్దానం ఒకటి కీర్తనలో ఉన్నది. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరందరూ దేవుని స్తుతిస్తూ ఉండాలి, అప్పుడే ఆ స్లాబ్ను నిలబెడతానని ప్రభు ఒక చిన్న ప్రేరేపణ ఇచ్చారు. మేమందరం కలిసి అక్కడ కూర్చొని ప్రభుని ప్రార్థన చేస్తుంటే ఆ స్లాబ్ నిలబడింది, ఈ స్లాబ్ నిలబడింది. ఇంతమంది ఈరోజు కూర్చొని క్రీస్తు యేసునందలి ఐశ్వర్యమందు మన దేవుడు మన అవసరములన్నీ తీరుస్తాడు. ఆయన ఇచ్చే శక్తి ద్వారా మనం అన్నిటిని ఎదుర్కొనే బలం మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా, ఈ 2 పట్టణముల ద్వారా మాతో ఈ రోజు మాట్లాడి ఉన్నావు. ఈ 3వ పట్టణంలో సువిశేషంలో నీ శుభవార్తను వినుటకు మునుపు ఈ ధైర్యమును పౌలు గారికి ఇచ్చిన ఆ శక్తిని మాకు కూడా దయచేయమయ్యా. ఎదురించదం ఎట్టి బాధలైనా యేసయ్యా ఒసగే శక్తి ద్వారా ఆటంకములను జయించెదము. ఆయన ఐశ్వర్యమందు అన్ని అవసరములను తీర్చగా ఎదురించదం ఎటువంటి బాధలైనా యేసయ్యా ఒసగే శక్తి ద్వారా. అందరు లేచి నిలబడి చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడుదాం. నిలబడి చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి, విశ్వాసాన్ని ప్రకటించండి. స్టాండ్ వేర్ యు ఆర్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. ఎదురించేదన్ ఎట్టి బాధలను యేసయ్యా ఒసగు శక్తి చేత. ఆటంకములను ఛేదించెదన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆటంకములను ఛేదించెదన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనంద తైలముతో అభిషేకించినాడు. అధికారమిచ్చి నన్ను పంపుచున్నాడు. అధికారమిచ్చి నన్ను పంపుచున్నాడు.
భయపడకు సాగిపోమన్నాడు. భయపడకు సాగిపోమన్నాడు. నేనున్నా భయపడకు సాగిపోమన్నాడు. భయపడకు సాగిపోమన్నాడు. చేతులకి చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 ఎదురించేదన్ ఎట్టి బాధలను యేసయ్యా ఒసగు శక్తి చేత. ఆటంకములను ఛేదించెదన్. హల్లెలూయా హల్లెలూయా ఆటంకములను ఛేదించెదన్. హల్లెలూయా హల్లెలూయా. చేతులకి చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని పాడదాం. హల్లెలూయా హల్లెలూయా. జయమున్నది మనకు ఎల్లప్పుడూ. హల్లెలూయా జయమున్నది. జయమున్నది మనకు ఎల్లప్పుడూ. యేసయ్యా ఒసగే శక్తి చేత. జయమున్నది మనకు జయమున్నది. జయం 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 ఎల్లప్పుడూ. జయం 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 ఎల్లప్పుడూ. జయం 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 ఎల్లప్పుడూ. యేసయ్యా ఒసగే శక్తి చేత. జయం 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 ఎల్లప్పుడూ. జయం 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 ఎల్లప్పుడూ. జయం 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 జయం. చేతులది గట్టిగా చప్పట్లు కొట్టండి. జయం జయమే నీకు జయమే బిడ్డ. దేవుని బిడ్డ నీకు జయమే. దేవుని బిడ్డవు నీవు జయమే. దేవుడిచ్చే శక్తి చేత ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే బలము మాకు ఉండగా జయమే. హల్లెలూయా 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 హల్లెలూయా. జయం 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 దేవా. మేము ఎప్పుడు ఓడిపోము, మేము ఎప్పుడు గెలుస్తామయ్యా. నీవిచ్చే శక్తి మాకు చాలునయ్యా.
నీవిచ్చే బలము మాకు చాలునయ్యా. నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నదయ్యా. మా అవసరములన్నీ తీరుస్తావయ్యా. మాకు ఏ కొద్ది ఉండదు. మేము అప్పు తీసుకోము, అప్పు ఇస్తామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయం మనదే. యేసయ్యా ఒసగే శక్తి ద్వారా. హల్లెలూయా. కూర్చోండి, చేతులది చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు యేసయ్య వైపు చూసి చెప్పండి, ప్రభువా ఈ దినము ఆ దినము, ఈ దేవుని కోసమే మేము వేచి ఉన్నాం. ఆ పర్వతము మీద తెర చినిగిపోవును, కన్నీళ్లు తుడవబడును, అవమానం తొలగిపోవును. ఈ సత్యం ద్వారా మాకు పౌలు గారు నేర్పించిన రెండు సత్యములు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొను బలము మాకు ఉన్నది. క్రీస్తు యేసునందలి ఐశ్వర్యముతో నా ప్రభు నా అవసరములన్నిటిని తీరుస్తాడు. This is the God for whom we are waiting. This is that day. Every shroud will be removed. Everybody's tears will be wiped away. Every humiliation will be wiped away. This is the first reading. ఇదే మొదటి పట్టణము. Secondly, by this faith we believe I can do all things by the power Christ strengthens me. Hallelujah. My God will supply all my needs. ఈ రెండు పట్టణములలో ఉన్న సత్యములు మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన మనం ఇంటికి వెళ్ళటానికి ముందు ఏమి చేయాలో అదే మూడవ పట్టణం. ఆఫ్టర్ నోయింగ్ దీస్ ట్రూత్స్ ఫ్రమ్ ద 2 readings ఆఫ్ టుడే, వాట్ మస్ట్ వి డూ బిఫోర్ వి గో హోమ్? ప్రైజ్ ది లార్డ్. మన ఇంటికి వెళ్ళటానికి ముందు పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, మన ఇంటికి వెళ్ళటానికి ముందు. నేనమ్మా మీ పక్కన ఉన్నాను, పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, మన ఇంటికి వెళ్ళటానికి ముందు. బిఫోర్ వి గో టు అవర్ హోమ్. పక్కన ఉన్న వ్యక్తిని చూసి ఇంకా ఒకసారి అడగండి, ఏ ఇల్లు? Praise the Lord. Look at your neighbor and ask, which home? That is the third reading. Praise the Lord. అరే ఈ రోజు మూడవ పట్టణం. Praise the Lord. ఆ ఇల్లు ఏమిటంటే పరలోక రాజ్యం. Praise the Lord. Praise the Lord. ఈ రోజు మూడవ పట్టణంలో యేసు ప్రభు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మనం చేరటానికి ఒక ఉపమానం ద్వారా, ఇంకా నిజంగా చెప్పాలంటే 2 ఉపమానములు 2 రకాలుగా ప్రభు చెప్పాడు, కానీ ఈరోజు కలిపి చదివారు కావున మీలో కొందరు అనుకుంటారు అది ఒక్క ఉపమానమని. 2 ఉపమానములు ఈరోజు మూడవ పట్టణంలో ఉన్నాయి. టుడే దెర్ ఆర్ 2 parables which explains to us which home we are going one day. Our home is not this home. అందుకే మీ భాషలో మీరు తెలుగు రానప్పుడు నాకు నేర్పించిన పాట, నా సొంత దేశం ఇది కాదు,
తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం నాది కాదు, ఇక్కడ మనమంతా పరదేశులం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సత్యముని తెలుసుకున్న దేవుడు ఒక విందును తయారు చేస్తున్నాడు. మొదటి పట్టణంలో విందు, మూడవ పట్టణంలో విందు. హల్లెలూయా. The first reading there is a feast, and the last reading, that's the gospel, there is a wedding feast. Hallelujah. చివరి పట్టణంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అది మామూలు విందు కాదు, పెళ్లి విందు. ఎవరికి? పెళ్లి కుమారునికి. తండ్రిని చెప్పలేదు, రాజు. One king is preparing a wedding feast for his son. That is the third reading. ఒక రాజు తన తనయునికి అనగా కుమారునికి ఒక విందును తయారు చేస్తున్నాడు. ఈ పట్టణమే మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 22 వర్స్ 1 ఆన్వర్డ్స్. టైం లేదు కావున నేను 1, 2, 3, 4ను అవాయిడ్ చేస్తున్నాను. 1, 2, 3, 4 పట్టణంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ 5వ వచనం మాత్రం మీరు చదవండి. కానీ దానికి ముందు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు తయారు చేసి అందరూ రండి, ఇదిగో నా కుమారుని కోసం విందు తయారు చేసి తిని అని అందరిని పిలుస్తున్నాడు. ఆహ్వానింపబడిన వారిని పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని పిలువటానికి 2 గ్రూపును పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా వెళ్ళిన గ్రూపే ప్రవక్తలు. The first group of people are called the prophets. For example, Isaiah the prophet, he said, యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 6 నుంచి 8వ వచనంలో యెషయా ప్రవక్త చెప్తాడు, ఇదిగో రాజు వస్తున్నాడు, ఆయత్తం కండి. లోయలల్లా పూడ్చబడాలి, కొండలు కోణలు కదలిపోవాలి, వక్ర మార్గములు సక్రమవ్వాలి. ఇవన్నీ 1, 2, 3, 4 వచనంలో రకరకాలుగా దేవుడు తన ప్రజలను పంపిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ప్రవక్తలను పంపించాడు. నూతన నిబంధనలో దేవుడు తాను సొంతంగా వచ్చాడు. యేసు ప్రభు రూపంలో, తన అపోస్తుల రూపంలో మన మధ్యలోనికి వచ్చాడు. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రాఫిట్స్, అండ్ దెన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ జీసస్ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ ద అపోస్టల్స్ కేమ్. దట్ ఈస్ 1, 2, 3, 4. ప్రైజ్ ది లార్డ్. 1, 2, 3, 4 వచనములు ఇంటికి వెళ్ళి దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ చదువుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ప్రకారం 5వ వచనాన్ని ఇప్పుడు చదువుదాం. పిలువబడిన వారు దానిని లక్ష్య పెట్టక తమ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. పిలువబడిన వారు అనేకులు విందును తయారు చేశాను, రండి మీ కన్నీళ్లు తుడుస్తానండి, మీ అవమానమును తొలగిస్తానండి, ఈ తెరను చినిగిపోయినట్టు చేస్తానండి అని ప్రభు పిలిచినప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? లక్ష్య పెట్టక. రీడ్ దట్ ఇన్ ఇంగ్లీష్ 5th verse. But they made light of it. But they make very light. Someday లైట్గా తీసుకో ప్రార్థన, లైట్గా తీసుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయాలా 5 నిమిషాలు చేస్తే చాలు, పెద్ద ప్రార్థన వద్దు, లైట్గా తీసుకో. ప్రైజ్ ది లార్డ్. మన భాషలో చెప్తున్నా, they took it very light. That's what Bible says. They took it very light. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నేను చూస్తున్నాను ముత్తంగిలో ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత మధ్యలో వెళ్ళిపోతారు, లైట్గా తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా శ్రమ తీసుకొని కూర్చుందాం. రోజంతా పని చేస్తున్నాం, 6 రోజులు దేవుడు నాకు శక్తినిచ్చాడు. 7వ దినం 1 గంటన్నర సేపు కూర్చోలేకపోతున్నారు, లైట్గా తీసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఆకలేస్తుంది. సమ్ పీపుల్ ఫీల్ హంగ్రీ, ఎందుకంటే 1 గంటలకు వాళ్ళు తప్పనిసరిగా తినాలి, లైట్గా తీసుకునేవాళ్ళు. సమ్ పీపుల్ టేక్ గాడ్ లైట్లీ, దేవుణ్ణి సీరియస్గా తీసుకునే వ్యక్తుల గురించి ప్రభు వాక్యం చెప్తుంది. ఇంగ్లీష్ బైబిల్లో దే టుక్ ఇట్ లైట్. తెలుగు బైబిల్ ఏముందమ్మా? వాళ్ళు లక్ష్య పెట్టక, దేవుని లక్ష్య పెట్టక వాళ్ళు తమ పనులకు వెళ్ళిపోతున్నారు. దానిలో 2 లిస్టు మత్తయి సువార్తలో ఉన్నది, 3వ లిస్టు లూకా సువార్తలో మీకు చదివి వినిపిస్తాను. హల్లెలూయా. చదువమ్మా. 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, చదువుదాం. ఒకడు తన పొలమునకు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అందరూ? పొలమునకు. గట్టిగా చెప్పండి. పొలమునకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళారు? పొలమునకు. పొలమునకు వెళ్ళారు.
ఇక రెండవ గ్రూప్. మరి ఒకడు వ్యాపారమునకు మరి వెళ్ళెను. ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? వ్యాపారమునకు. రే, ఆదివారం పూజ ఎందుకు? 5 నిమిషాలు చూస్తే చాలు. వ్యాపారం. ఆదివారం చాలా మంది వస్తారు షాపుకి. షాప్ ఓపెన్ తెరిచి పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఒకడెక్కడికి వెళ్ళాడు? పొలమునకు. ఇంకొకటి ఎక్కడికి వెళ్ళాడు? వ్యాపారమునకు. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? పొలమునకు. ఇంకొకటి ఎక్కడికి వెళ్ళాడు? వ్యాపారమునకు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ గ్రూప్ మత్తయి సువార్తలు లేదు కావున లూకా సువార్తకు వెళ్ళండి. లూకా 14వ అధ్యాయం 20వ వచనం. ఎందుకంటే ఇది మత్తయి సువార్తలో 2 గ్రూపుల గురించి చెప్పాడు, కానీ లూకా సువార్తలో 3వ ఒక గ్రూప్ ఉన్నారు. అది మీ పార్టీకి చెందిన వాళ్ళు కావున మీకు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను వివాహం చేసుకుంటిని, నేను వివాహము చేసుకుంటుని కనుక కనుక రాలేను. నేను రాలేను. ఆ 2 మత్తయి సువార్తలో ఉన్నది. దానికి ముందు ఉన్న వచనములో లూకా సువార్తలో కూడా ఉంటుంది. ఏంటిది? వ్యాపారం, తర్వాత పొలము. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తమిళం వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. తమిళం వచ్చిన వాళ్ళు చెప్తాను తమిళంలో. మన్నాస, పొన్నాస, పెన్నాస. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మన్ను అంటే మీ మన్నే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. భూమి గురించి ఆశ. పొన్నాస అంటే వ్యాపారం, డబ్బు, పొన్ను, తంగం, బంగారం, డబ్బు, వ్యాపారం. మన్నాస, పొన్నాస. అండ్ ద థర్డ్ వన్ ఈస్ పెన్నాస. పెన్ను మీన్స్ భార్య. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇంగ్లీష్లో చెప్పాలంటే ల్యాండ్, మనీ, విమన్. మన్నాస, పొన్నాస, పెన్నాస. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మొదటి వ్యక్తి తన జీవితంలో లైట్గా తీసుకుంటున్నాడు దేవుణ్ణి. ఆయన ప్రత్యేకత, ఆయన యొక్క ఆశ ఏంటంటే ఆయన కళ్ళంతా, ఆయన దేహమంతా, ఆయన కోరికలు అన్నీ కూడా ఈ భూమి గురించే ఉంటుంది. ఈ భూమిని ఎట్లా సంపాదించాలి, రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలి, నా జీవితంలో ఈ భూమి నాది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నాకు తెలియదు కానీ పల్లెటూరులో పని చేసినప్పుడు ఇంటింటిలో కోట్లాడతారు, గెట్టు రాయి జరుపుతారు ఇట్లా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఈయన భూమిని ఆయన భూమిలో అట్లా కొట్టిగా జరుపుతాడు ఇట్లా. భూమి గురించి ఆశలు. ఒక్కడు తన పొలం దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. వీరందరికీ దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, అందుకే విభూతి బుధవారం నాడు ప్రభువు ప్రతిసారి ప్రతి గురువు ద్వారా ఈ మన్ను గురించి, ఈ యొక్క భూమి గురించి, ఈ మట్టి గురించి ప్రభు పలుకుతున్నాడు. మట్టిలో పుట్టిన నరుడా, నీవు మట్టిలోనే కలిసిపోతావు. ఈ మట్టి నీది కాదు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 20 says, this earth is not mine. The place where I am living is not mine. My place is heaven. నా భూమి ఇది కాదు, నా దేశం ఇది కాదు, నా దేశము పరలోకం. దేవునికి ప్రియమైన బిడ్డలారా, ఈ రోజే రేపో క్యాన్సర్ రూపంలో రావచ్చు, యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, లేకపోతే ఏమి పడక గదిలో రావచ్చు. నా దేశం ఇది కాదు. నేను ఒక్కరోజు తప్పనిసరిగా తిరిగి వెళ్ళవలసిందే. ఈ భూమి మీది కాదు. ఈ సత్యమును మర్చిపోయి ప్రభు చెప్తున్నాడు, రా నా దగ్గరికి రా, మీ కన్నీళ్లు తుడుస్తానయ్యా. నీ భూమి దగ్గరికి తర్వాత వెళ్ళవచ్చు, నా దగ్గరికి రా. ఈ భూమి నీది కాదు, ఇది నీకు సొంతం కాదు, ఇది నిరంతరం కాదు, నేనే నిరంతరం. వినలేదు, వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒకసారి మీతో చెప్పాను అనుకుంటున్నాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఒక సర్పంచ్ దగ్గర తమ్ముడు, అన్నయ్య ఇద్దరు వెళ్ళారంట కోట్లాడుతూ. ఇద్దరు కోట్లాడుతున్నారు, ఈ భూమి నాది, ఈ భూమి నాది. తమ్ముడు చెప్తున్నాడు, లేదు నాదే. కోట్లాడుతున్నారు. చివరికి ఇద్దరు కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు. సర్పంచ్ దగ్గరికి వెళ్ళేసరికి సర్పంచ్ తెలివి గలవాడు. వీళ్ళిద్దరు కోట్లాడుతుంటే సమాధానం చెప్పలేక సర్పంచ్ ఏం చేశాడంటే, అన్నదమ్ములు ఇద్దరిని తీసుకుపోయి ఆ ఏకరం భూమి దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు, సమాధానం నేనేం చెప్పను,
నేను అడిగి చెప్తానని వెళ్ళి తన చెవిని ఈ భూమి దగ్గర పెట్టుకొని వింటూ తర్వాత వచ్చి అన్నదమ్ములతో చెప్పాడంట, ఈ భూమి మీది కాదంట, ఆయనది కాదంట, తమ్ముడిది కాదంట, అన్నయ్యది కాదంట. ఆ భూమిని అడిగాను, ఇది ఎవరిదని అడిగితే భూమి చెప్తుందంట, ఆ అన్నదమ్ములకు చెప్పు, ఈ భూమికే ఒకరోజు వాళ్ళిద్దరు తిరిగి రావాలి. వాళ్ళిద్దరు నాకు సొంతం, నేను కాదు వాళ్ళకు సొంతం. ఒక్కరోజు ఈ మట్టికే వాళ్ళిద్దరు రావాలి, జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఇద్దరు కొట్లాడుతున్నారు, ఉన్నదానితో సంతృప్తి పొందమని చెప్పు. ఇద్దరు కొట్లాడుతున్నారు, ఈ భూమి వాళ్ళది కాదు, వాళ్ళు నాకు సొంతం. ఒక్కరోజు మట్టిలో పురుగులు తినే వ్యక్తులుగా మారిపోతారు. ఒక్కడు పొలమునకు వెళ్ళిపోయాడు. కొందరి పొలమే జీవితమని వాళ్ళ ఇల్లు పట్టుకొని, వారి ఇంటిలో ఉన్నటువంటి ప్రజలను పట్టుకొని, వారి జీవిత కాలమంతా ఈ భూమియే జీవితమని కొందరు అనుకుంటున్నారు. ఈ భూమియే జీవితమని. తెలంగాణ రాష్ట్రమే వారిది, ఆంధ్ర రాష్ట్రమే వారిది, కొందరికి తమిళనాడే వారిది. వాళ్ళ భూమిని పట్టుకొని జీవిస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు, ఈ భూమి నీది కాదు, ఒక్కరోజు పరలోకం నిన్ను చేర్చాలి. అందుకే ఈ ప్రార్థనలన్నీ అని ప్రభు మనకి ఈరోజు వివరిస్తున్నాడు. ఒక్కరోజు మనలందరినీ ప్రభువే వచ్చి దిగి వచ్చి, ఆయనే మేఘారుడునే వచ్చి మనలందరినీ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి మనం సంతృప్తితో జీవిస్తాం, మనకే కన్నీళ్ళు ఉండదు. ఈ సత్యమును చాలా మంది తెలుసుకోకుండా ఈ భూమియే జీవితమని తింటూ తాగుతూ ఆనందిస్తూ ఉన్నారు. సడన్ గా మరణం వస్తుంది, వాళ్ళు భయపడతారు. అయ్యో అప్పుడే వచ్చేసిందా, అయ్యో నా జీవితం అప్పుడే వచ్చేసిందా, నాకు క్యాన్సర్ వచ్చేసిందా, నాకు యాక్సిడెంట్ వచ్చేసిందా అని భయపడతారు. ఎందుకంటే వాళ్ళు భూమిని పట్టుకొని జీవించిన వారు. సమ్ పీపుల్ ఆర్ హోల్డింగ్ ఆన్ టు దేర్ ల్యాండ్, దేర్ ప్లేస్, దేర్ ప్రాపర్టీ. గాడ్ ఈస్ టెల్లింగ్, కమ్ బ్యాక్. ఈ భూమి నీది కాదు, నా దగ్గరికి రా. రెండో గ్రూప్ ఏంటంటే వ్యాపారం. వ్యాపారం అంటే డబ్బు. మీకు సమయం ఉన్నప్పుడు మీరు చదువుకోండి. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 3:13 verse 5 says, you don't become mad after money. డబ్బు గురించి పిచ్చివాడులాగా ప్రవర్తించకు. ఈ డబ్బు, ఆస్తి, సంపద ఇవన్నీ ఒక్కరోజు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీవు సంపాదించిన దాన్ని ఇంకొకడు అనుభవిస్తాడు. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు, ఈ లోకము, దాని వ్యామోహము, ఆస్తి, సంపదలు, వెండి, బంగారం ఇవన్నీ కూడా ఒకరోజు నశించిపోతాయి. కానీ దానికంటే ముఖ్యమైనది నీ జీవితం, నీ ఆత్మ. లూకా 9వ అధ్యాయం 25-26 వచనం. లూక్ చాప్టర్ 9 verse 25 verse 26 says, everything will pass away, your ఆత్మ, నీ సోల్, your soul one day have to come back to me. కొందరు పొలమునకు వెళుతున్నారు, కొందరు డబ్బును పట్టుకొని కోట్ల రూపాయలు, నా పేరు కోటీశ్వరుడు. ప్రైజ్ ద లార్డ్. కొందరు హిందీలో అంటారు కరోడ్పతి. ప్రైజ్ ద లార్డ్. కరోడ్పతి ఒకరోజు ఒక నయా పైసా లేకుండా పురుగులు తినేస్తుంది. ఆ పురుగులు తినటానికి ముందు మనము పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి ప్రభు చెప్తున్నాడు, పొలము కాదు, డబ్బు కాదు. ఇంకా మూడవది ఏంటిది? ఆయన ఏమంటున్నాడు? నాకు వివాహం అయిపోయింది, నేను రాలేను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నిన్నటి రోజు 2వ శనివారం ప్రజలకు అక్కడ బోధించాను ఒక మాట. నిన్న ప్రసంగాన్ని మీరు వీడియోలో చూడగలుగుతారు, ఎలా శరీరాన్ని స్కానింగ్ చేసుకోవాలని నిన్న ప్రసంగం. ఆ ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, నీ భార్యను, నీ భర్తను, నీ తల్లిని, నీ తండ్రిని, నీకు ఉన్న ఎవరిని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎవరిని? కొందరికి భర్తే దేవుడు, ఇంకా కొంతమందికి పిల్లలే దేవుడు. పిల్లల గురించి ఆలోచిస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వాళ్ళ జీవితంలో ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఎలా వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని ఎదురు చూస్తున్నవారు. అంటే కుటుంబాన్ని కాపాడకూడదని చెప్పలేదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అని చెప్తున్నాడు. నేను ఇప్పుడు రాలేను, నాకు పెళ్ళి అయింది అంటే అర్థం ఏంటిది? వాళ్ళ జీవితంలో దేవుని కంటే ఎక్కువగా భార్య గురించి ఆలోచిస్తూ ఆయన తన జీవితంలో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? అప్పుడు వెళ్ళి ఆ నగరములను, ఆ పట్టణములను, ద సిటీ ఈజ్ బర్న్డ్ దేర్. మీకు తెలుసో లేదో, ప్రభు ఈ యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడంటే, యేసు ప్రభు చనిపోయిన, ఆయన పుట్టిన తర్వాత
70 సంవత్సరాలు అయిన తర్వాత యెరూషలేం దేవాలయం మొత్తం కూలిపోయింది. ఆ నగరములో ఉన్నటువంటి ఆ నగరములన్నీ రోమీలు వచ్చి కాల్చివేశారు. ఉన్నది ఉన్నట్లుగా ఆ ఇల్లు, ఆ దేవాలయమే కూలిపోయిన విధంగా ఆ దేశం మారిపోయింది. కారణం ఏంటంటే ప్రజలందరూ దేవుని వదిలిపెట్టి ఈ లోకమునకు చెందిన వస్తువుల మీద, పొలము మీద, ఆస్తి మీద, సంపదల మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తున్నారు. కావున దేవుని సంరక్షణను వాళ్ళు కోల్పోతున్నారు. దేవాలయం కూలిపోతుంది, ఆ నగర ప్రజలందరూ కాలిపోతున్నారు. ఆ నగరమే మట్టి పాలవుతుంది. ఈ విషయాన్ని యేసుప్రభు ముందుగానే ప్రజలకు బోధిస్తున్నాడు. ఒక్కరోజు లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనంలో మనం చదివితే, అందుకే యేసుప్రభు ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఒకనాడు ఏడుస్తాడు. ఓ యెరూషలేమా, ఓ యెరూషలేమా, నేను ఎన్ని పర్యాయములు నీ దగ్గరికి ఎంతోమంది ప్రవక్తలను పంపించాను. లూకా 13:34 కూడా ఉన్నది. ఎన్ని పర్యాయములు నిన్ను కాపాడాలని, ఈ పొలము కాదు, నీ భార్య కాదు, ఈ సంపద కాదు, ఈ ఆస్తి కాదు, నేను నీ జీవితంలో రావాలని ఎన్ని పర్యాయములు నీ దగ్గరికి వచ్చేదని. కానీ కొందరు పొలమని, కొందరు సినిమా అని, కొందరు టీవీ అని లోక వాంఛలకు లొంగిపోయి జీవిస్తున్న మానవుడా, ప్రభు చెప్తున్నాడు, మట్టికి పాలవుతుంది. నీ బిల్డింగ్ కూలిపోయి, నీ పిల్లలు దాని క్రింద నలిగిపోయి అంతా నాశనమైపోయే ఆ దినములు రావటానికి ముందు ప్రభు హితమైన సంవత్సరం కోసం, ఆయన రాకడ కోసం సిద్ధమై అందరూ కూడా జాగ్రత్తగా మెళుకువతో ఉండి, ప్రభువా నీవు ఎప్పుడు వస్తావో, అది క్యాన్సర్ రూపంలో రాబోతుందో, మరణం ఏ రూపంలో రాబోతుందో నాకు తెలియదు. ప్రభువా ఇదిగో సిద్ధంగా ఉన్నాను, నా సొంత దేశం ఇది కాదయ్యా, ప్రభువా నా దగ్గరికి రా, ఆ పర్వతం దగ్గరికి నన్ను తీసుకెళ్ళమని ఎవరైతే కన్నీరు కార్చి, ప్రభువా నేను, నా కుటుంబం, నా పిల్లలు, మేమందరము నీకే సొంతం, ఫస్ట్ ప్లేస్ మీకే ఇస్తామని ఎవరైతే దేవుని వైపు ఆధారపడుతున్నారో వాళ్ళతో ప్రభు చెప్పబోతున్నాడు, మీ అందరినీ ఆ పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళి మీ కన్నీళ్లు తుడుస్తాను, మీ అవమానమును తొలగిస్తాను, మీ మీద ఉన్న తెరను తొలగించి మీ మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. అందరూ లైట్గా తీసుకున్నారు అలాంటి ప్రసంగాన్ని. అప్పుడు ఎవరు చెప్పిన ప్రసంగాన్ని? యేసయ్య చెప్పిన ప్రసంగాన్ని. యేసయ్య చెప్పాడు, చూడండి యెరూషలేము నిన్ను కాపాడటానికి నేను వచ్చి తిని. ఇంగ్లీష్ బైబిల్ సేస్ ఐ కేమ్ టు విజిట్ యూ, దిస్ ఈజ్ మై విజిటేషన్. అంటే అర్థం ఏంటంటే దేవుడే ప్రజలను సందర్శించి వారికి ఇదే మార్గం, ఇదే సత్యం, ఇదిగో చూడండి ఈ భూలోకం శాశ్వతం కాదు, పరలోకమే మీ గమ్యం అని చెప్పడానికి ప్రభు బోధిస్తున్నాడు. ప్రజలు లైట్గా తీసుకున్నారు. అందుకే ఏం జరిగింది? యేసు ప్రభు పుట్టి తర్వాత 70 సంవత్సరాలలో ఆ నగరమే కంప్లీట్గా మాయమైపోయి దేవాలయం కూడా కూలిపోయింది. మీకు తెలుసు ఈ స్టోరీ. దేవాలయం కూలిపోయింది. ఎందుకంటే దేవాలయ విషయమై ప్రజలు శ్రద్ధ వహించలేదు. వాళ్ళు తింటూ తాగుతూ ఆనందిస్తూ వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, దానితోనే వాళ్ళ జీవితాన్ని గడిపారు. కావున చివరికి యెరూషలేం దేవాలయమే నశించిపోయింది. ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటిది? దేవుని మర్చిపోయి ప్రజలు పొలమని, ఆస్తి అని, సంపదని, భార్యాభర్తలని, వాళ్ళ కుటుంబం దేవుని మర్చిపోయి, ఇచ్చిన దేవుని మర్చిపోయి ఈ లోక వస్తువులపై ఆధారపడి జీవించారు. కావున వాళ్ళ జీవితం, వాళ్ళ నగరమే కూలిపోయి, వాళ్ళ దేవాలయమే కూలిపోయింది. ఎందుకంటే ఆ దేవాలయంలో దేవుడు ఉండలేకపోయాడు. ఆ దేవాలయం ఏది? నేను, మీరు. ఈ దేవాలయంలో ప్రభు ప్రవేశించి ఈరోజు ప్రభు పలుకుతున్నాడు. రెండో ఉపమానం చెప్పి ముగిస్తాను. రెండో ఉపమానం ఏంటిది? ప్రభువు ఆ పెండ్లి విందులో లోపలికి వెళ్ళి ఒకసారి అడుగుపెట్టి లోపల చూస్తున్నాడు. అతిథులు దగ్గరికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి ఎట్లా ఉన్నాడు? పెండ్లి ఆ టైంలో పెండ్లి వస్త్రము ధరించకుండా ఒక మామూలు వస్త్రంతో అక్కడ కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన చూసి ఎవడు నీచుడా అని చెప్పలేదు. ఏమన్నాడు? మిత్రుడా. ఏమన్నాడు? ఏమన్నాడు? తెలుగులో ఏముందమ్మా? మిత్రమా. ఫ్రెండ్. యు ఆర్ మై ఫ్రెండ్ మ్యాన్, యు ఆర్ సపోజ్ బి మై ఫ్రెండ్. మిత్రమా. ఎట్లా ఇక్కడికి వచ్చావు? ఇది వివాహ మహోత్సవమయ్యా, ఇక్కడ గొప్ప కార్యములు విందు తయారు చేసి మీ అందరు ఇక్కడికి రమ్మని పిలిస్తే ఈ బట్టలు ధరించి వచ్చావా? నీవు ఎలాంటి బట్టలు ధరించి ఉండాలి? తెల్ల వస్త్రముతో, మహిమా వస్త్రముతో, పరిశుద్ధ వస్త్రముతో, ప్రేమ వస్త్రముతో నీవు లోపలికి అడుగు పెట్టాలి. కానీ ఈ వస్త్రం ధరించి వచ్చావని ప్రభు ఏం చెప్తున్నాడు? ఇక్కడ రండి, ఈ వ్యక్తిని తీసుకుపోయి ఈ హాల్ బయట పెట్టండి, నెట్టివేయండి, బయట ఉండాలి, ఆయనకి ఈ పరలోకంలో స్థలం లేదని
ప్రభు చెప్తాడంట. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ఏడుస్తూ పండ్లు కొరుక్కొని, అయ్యో నా జీవితంలో దేవుడు చెప్పిన రోజుల్లో నేను అర్థం చేసుకోకుండా, తెల్ల వస్త్రం ధరించకుండా, నా జీవితంలో ఆస్తి, పొలము, వ్యాపారమని నా జీవితం అంతా గడిపి తిని చివరిగా నాకు పరలోకంలో స్థలం లేదని ఆయన బయట ఉండి ఏడుస్తాడంట. ఎవరైతే ఇలాంటి వాక్యమును విని మనసు మార్చుకొని తెల్ల వస్త్రం ధరించి, ఇంకా నేను తాగను, ఇంకా చెడు సినిమాలు వద్దు, ఈ పొలము, ఈ ఆస్తి, ఈ సంపద, ఈ లోకమే జీవితమని జీవిస్తున్న జీవితాన్ని వదిలిపెట్టి ఎవరైతే దేవుడు పిలిచినప్పుడు ఆయన దగ్గరికి రాలేరో వాళ్ళే ఏడుస్తారు. కానీ ఎవరైతే ప్రభువా ఇదిగో సిద్ధముగా ఉన్నాను, నా ఆస్తి కంటే, నా పొలము కంటే, నా వ్యాపారము కంటే, నా కుటుంబము కంటే ఎక్కువగా మొదటి స్థానం నీకు ఇస్తానని పలుకుతారో వారందరినీ చూసి ప్రభు ఏమని చెప్తాడు? ఇదిగో మీకోసం అలంకరించబడిన సింహాసనం అని చెప్పి ప్రభువే దిగి వచ్చి యోహాను 14వ అధ్యాయం 1వ వచనానుసారం మనలందరినీ ఎత్తుకుని వెళ్తాడు. అక్కడ ఒక గృహం మన కోసం తయారు చేస్తాడు. There will be a beautiful house for us. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. అందరూ ఒక నిమిషం లేచి నిలబడి చేతులు పైకి లేపి ప్రార్థన చేసి ముగిస్తాం. చేతులెత్తండి, ప్రభువుని చెప్పండి, ప్రభువా ఈ గడియలో ఈ 3 పట్టణం ద్వారా ఈ 3 పట్టణముల ద్వారా ఈ లోక జీవితం శాశ్వతం కాదని, ఈ లోక జీవితం శాశ్వతం కాదని, ఈ లోకమే జీవితమని, ఈ లోకమే జీవితమని, తింటూ తాగటానికి, ఈ లోక వాంఛలలో లొంగి, ఈ లోక వాంఛలలో లొంగి, దుష్టుని చేతులలో చిక్కుకొని, ఆ నగరమే, ఆ దేవాలయమే కూలిపోయినట్లు మా జీవితము, మా కుటుంబ జీవితము అంతా నీకే సొంతం కావాలయ్యా. ఈ లోక జీవితం కొన్ని రోజులకే, వ్యాపారం కోసం కాదయ్యా, మా పొలముతో ఆడుకోవటానికి కాదయ్యా. యేసయ్యా ఇది రక్షణ దినము, నా జీవితాన్ని మార్చుకునే దినము. ప్రభువా నాలో ఉన్న పాపపు వస్త్రమును తొలగించుమయ్యా, అన్యాయపు క్రియలు చేసే వస్త్రమును తొలగించుమయ్యా, త్రాగుడు అలవాట్లతో నిండిపోయిన వస్త్రాన్ని తొలగించమయ్యా, విభచారముతో ఆడుకున్న వస్త్రాన్ని తొలగించుమయ్యా, నీతి వస్త్రముతో, రక్షణ వస్త్రముతో, మహిమా వస్త్రముతో పెళ్లి కుమారుడైన నీవు ఎప్పుడు తిరిగి వచ్చినా అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె మేము సిద్ధముగా ఉండాలయ్యా. మమ్ము శుద్ధి చేయమయ్యా, సిద్ధం చేయమయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఇది పరిశుద్ధ కాలమయ్యా, ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. Lord Jesus, through the parable of today, you are explaining to us this world and all its glory will pass away. My world, my home is not this world, Lord. My heaven should be my word. Till that day, keep me safe, O Lord. Keep me clean, O Lord. Keep me holy, O Lord. I want the cloth of righteousness. I want the cloth of cleanliness. Hallelujah. Hallelujah. ఒక్క దినము యేసయ్య దిగి వచ్చినప్పుడు నేను పవిత్రమైన వస్త్రముతో ఉండాలి. యేసయ్యా నన్ను బయటకి తట్టి వేయకు దేవా, నేను పరలోకం లోపలే ఉండాలి. ఇది నీ ఆహ్వానం. నీవు పిలిచిన వారు ఎందరో
కానీ ఎన్నుకొనబడిన వారు తక్కువ దేవా. యేసయ్యా నన్ను కూడా ఎన్నుకోదేవా. జీసస్ you called many people but only few were chosen, Lord. Choose me today. Choose me for a miracle. నన్ను కుటుంబాన్ని అద్భుతం కోసం ఎన్నుకోదేవా. హల్లెలూయా. అంధకార శక్తులు తొలగిపోవును గాక. పాపపు తెర చినిగిపోవును గాక. అందరి కన్నీళ్లు తుడవబడును గాక. ఆ పర్వతం దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళము దేవా. Take us to the mountain. Hallelujah. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. ఇది పరిశుద్ధ కాలమయ్యా. ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ్యా. అన్ని రకమైన తలంపులకు లొంగిన రోజులు చాలు. అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు. అబ్బా నీవిచ్చినదంతా కోల్పోయాము. దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాము. నీ పరిశుద్ధ రక్తముతో కడుగుమయా. నీ పరలోక రాజ్యములో చేర్చుకోదేవా. ఈ పాప జీవితం మాకు వద్దే వద్దయా. ఈ పరలోక రాజ్యము చేరాలయ్యా. ఈ పర్వతంలోనికి మమ్ము నడుపుము దేవా. మా కన్నీరంతా తుడువుము మా యేసయ్యా. ఎప్పుడు వస్తావో మా యేసయ్యా. శుద్ధి చేయుమా మమ్ము సిద్ధం చేయుమా. ఎప్పుడు వస్తావో మాకు తెలియదయ్యా. శుద్ధి చేయుమా నన్ను సిద్ధం చేయుమా. నీ రాజ్యం నేను కూడా చేరాలయ్యా. ఈ పవిత్ర వస్త్రముతో కప్పుము దేవా.
పరిశుద్ధ ఆత్మను పంపుమయా, 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 పంపుమయా. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ అభిషేకించమని ప్రార్థించండి. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు దేవుని అభిషేకం కల్వారి పర్వతం మీద రక్తము చెంది తన శరీరాన్ని మాంసముగా భుజించుటకిచ్చిన యేసు ప్రభు తన రక్తముతో శుద్ధి చేసి ఆత్మతో అభిషేకించి ఈ భూలోకం నిరంతరం కాదు కావున పరలోకమే నా గమ్యం, అక్కడ నేను చేరాలయ్యా, అప్పుడు వరకు నన్ను సిద్ధముగా శుద్ధి చేసి నడిపించుము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకం తెరవబడును గాక, పరలోకం తెరవబడును గాక. Let the heavenly windows and doors open right now. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆశీర్వాదం స్వీకరించుకో. విడుదల, స్వస్థత, కన్నీళ్లు తుడవబడును గాక, తెర చినిగిపోవును గాక. అంధకార శక్తులు యేసు రక్తములో కాలిపోవును గాక, యేసు ఆత్మలో తొలగిపోవును గాక, తెర చినిగిపోవును గాక, కన్నీరు తుడవబడును గాక. హల్లెలూయా, 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 గ్లోరీ, 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 గ్లోరీ. దేవుని మహిమ, పరలోకముల దేవునికి మహిమ, భూలోకముల మంచి మనసు లేని వారికి శాంతి సమాధానం కలుగును గాక. హల్లెలూయా. నాకు పరలోకం నిశ్చయం. క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఎదుర్కొనే బలము నాకు ఉన్నది. ఆ బలము అభిషేక రూపంలో ఇప్పుడు నా మీదకి వస్తుంది. అంధకార శక్తులు దేవుని బిడ్డలు స్తుతించి ఆరాధిస్తున్న వేళలో యేసు క్రీస్తు నాకు ఇచ్చిన అభిషేకముతో నుండి బంధిస్తున్నా. యేసు పాదములో పడిపో. రోగ బాధలు యేసు నామములో బంధింపబడునుగా. స్వస్థతలు జరుగునుగాక. అవమానం తొలగిపోనుగా. కన్నీరందా తుడువబడునుగాక. కళ్ళు మూసుకొని దేవుని శక్తిని అనుభవించండి. Close your eyes and experience the power of the Almighty God. దేవుని శక్తి, దేవుని మహిమ, power of the Almighty God, glory of the Almighty God is the mistress. భయపడకు బిడ్డ, నేను నీతో సదా ఉంటాను. పొలమే జీవితమని, వ్యాపారమే జీవితమని, ఈ లోక ప్రజలే జీవితమని నీవు జీవిస్తే నీవు అనుకోనని సమయంలో నేను వస్తాను. అప్పుడు నీవు కన్నీరు కారుస్తావు, బయట నెట్టబడతావు,
కానీ సిద్ధముగా ఉంటే నాతో పాటు విందులో పాల్గొంటాం. నిర్ణయం నీది. If you feel your land is everything, if you feel business is everything, if you feel men and women are everything for you, you will cry one day. You'll be thrown out in the darkness. But if your cloth as a wedding garment, I will come and you will participate in the wedding feast. There will be a feast day for you. ఆ విందులో ఒక్కసారి మనమందరము పాలు పంచుకుంటున్నామని విశ్వాసంతో మీ కుడి చేతిని తీసి ఎక్కడెక్కడైతే మీకు రోగం ఉందో అక్కడ ఉంచి ప్రార్థించండి. ఎక్కడెక్కడ మీకు నొప్పి ఉందో అక్కడ ఉంచి ప్రార్థించండి. కీప్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ దట్ పార్ట్ ఆఫ్ ద బాడీ వేర్ ఎవర్ యూ ఫీల్ సిక్ అండ్ ప్రే. దేవా, ఎక్కడ నీ బిడ్డలు చేతులుంచి ప్రార్థిస్తున్నారో అక్కడ ఉన్న రోగ బాధలు ఇప్పుడే యేసు నామములో బంధింపబడును. Every sickness be bound in the name of Jesus. Not after 1 month, Lord. Next week, these people should come and testify that you have healed them. ఒక నెల, ఒక సంవత్సరం కాదయ్యా, వచ్చే వారమే వీరిలో ఎందరో తిరిగి వచ్చి ఇదిగో ప్రభు నన్ను తాకాడని సాక్ష్యం చెప్పాలి. నీ వాక్యం కత్తె కంటే పదనమైనది. రోగ బాధలను ఇచ్చిన అభయములలో ఉన్న ప్రతి రోగాన్ని కత్తిరించునుగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేసి అందరు కళ్ళు తెరవండి. ఒకే ఒక్క నిమిషం. ఓపెన్ యువర్ ఐస్. నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను బయటకు వెళ్ళే ప్రోగ్రాం ఆ డేట్ చెప్తాను. కొందరు రాసుకొని అక్కడ ఉన్న ప్రజల కోసం ప్రార్థిస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు కూడా 2 ముఖ్యమైన ప్రోగ్రామ్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. whenever I go out for a bigger programs, I always convey that message to the people wherever I go. So some people note it down and pray for it. అక్కడ ఎన్ని ఆత్మలు రక్షింపబడతాయో వాళ్ళ లెక్కలు ప్రభు మీ మీద రాసుకుంటాడు. మీ కుటుంబం మీద అది ఆశీర్వాదంగా మారిపోతుంది. ప్రత్యేకంగా ఎల్లుండి నేను గుజరాత్లో మదర్ తెరెసా సిస్టర్లకు 14 నుంచి 20వ తారీఖు వరకు మదర్ తెరెసా సిస్టర్లకు 8 రోజులు వాక్య పరిచయం చేయడానికి వెళుతున్నాను. అక్కడ ఉన్న మదర్ తెరెసా సిస్టర్ల కోసం ప్రార్థించండి. అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంటే చాలామంది పిచ్చి వాళ్ళు, మెంటల్ పేషెంట్స్. కొంతమందిని చైన్లో కట్టి ఇంజెక్షన్ ఇచ్చి వారిని సరిచేసే పరిస్థితులు. కనీసం 200 మంది అలాంటి పేషెంట్స్ ఉన్నారు. వారు మధ్యలో పనిచేసిన సిస్టర్లకు వాక్య పరిచర్య చేయడానికి గుజరాత్ వెళుతున్నాను. ప్రార్థించండి. ఐఎమ్ గోయింగ్ టు గుజరాత్ from 14th, that is day after tomorrow, till 20th. There are many mental patients. Sisters are taking care. They are shouting and howling and they beat each other, such kind of people. They treat them. Please pray for them. 8 days retreat for them. 14th to 20th. 21, 22 కన్యాకుమారిలో సముద్ర ఒడ్డున కనీసం 10 నుంచి 15 వేల మందికి వాక్య పరిచర్య జరుగుతున్నది. సాయంత్రం పూట ప్రత్యేకంగా 21, 22వ తారీఖున ప్రార్థించుకోండి. 21st and 22nd 10 to 15,000 people in Kanyakumari in a place called Muttam. People are going to listen to God's word. Please remember 10 to 15,000 people. They all will be in your account. ఈ రోజు ఇంతసేపు ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నారు. మీ అందరినీ ప్రభు దీవించునుగాక. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన ఈ ఆదివార దేవుని సన్నిధిలో సమర్పించాలని మీరు తీసుకొచ్చిన ప్రేమ కానుకలను మీ చేతిలో తీసుకోండి. Your offerings for this holy Sunday in Muttanga Divine Word Center, kindly you can take it in your hand. గురువులు మీకోసం, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న వారి కోసం ఇప్పుడు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. మీరు అర్పించే కానుకలు ప్రియబిడ్డలారా, ఈ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలకి
దేవాలయంలో జరుగుతున్నటువంటి వాక్య పరిచర్యలకి, దేవాలయం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించబడుతూ ఉంది. ఈరోజు ఉదయం సాక్ష్యం చెప్పే రెండవ వ్యక్తి, ఆ యువకుడు ఒక మాట చెప్పాడు, మీరు గుర్తుంచుకున్నారనుకుంటున్నా. హి సెడ్, వీ డు నాట్ నో గాడ్స్ పవర్. మనకి దేవుని శక్తి ఏమిటో తెలియదు అని చెప్పాడు. రెండవదిగా ఆయన అన్నాడు, 10% 10వ భాగం 10వ వంతు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలండి మనము ఆయనకి తిరిగి సమర్పించినప్పుడు ఒక వ్యక్తి పొందబోయే ఆశీర్వాదాలు ఏమిటో, ఎంత ఘనమైన ఈ దీవెనలు దేవుడిస్తారో అని యువకుడు చెప్పాడు. యువకులంటే డబ్బులు చాలా కావలసిన వాళ్ళు, చాలా ఖర్చు పెడతారు. యూత్ నీడ్ మనీ, దే వాంట్ టు స్పెండ్ ఇట్ అండ్ దే హ్యావ్ 101 నీడ్స్ అండ్ డిజైర్స్. కానీ ఆ యువకుడు వచ్చి చెప్తున్నాడు, 10వ వంతు 10వ భాగం దేవునికి అర్పించండి. అప్పుడు ఎన్ని దీవెనల ఆశీర్వాదాలు మీరు పొందబోతూ ఉన్నారో ఆయన జీవిత సాక్ష్యం ద్వారా తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది మామూలు మాట కాదు. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకున్నది అదివియే. అందువల్ల ముఖ్యంగా ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా ప్రియలారా, దేవుని కార్యము ఆటంకాలు లేకుండా జరిగించడానికి ఎవరెవరైతే సహాయాన్ని అందిస్తూ ఉంటారో వారిని దేవుడే చేపట్టి లేవనెత్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానుకలను చేతులెత్తి పట్టుకోండి. మీరు ఎక్కడ కూర్చున్నా, wherever you are sitting, let your hands be held high with the offerings of this Sunday. కళ్ళు మూసుకుందాం. ఈ కానుకలు అర్పించే ఒక్కొక్క వ్యక్తి కోసం, ఈ ఆలయంలో వచ్చినటువంటి 1000 మంది కోసం ప్రార్థన చేసుకుందాం. మమ్మ సదా కరుణించి ప్రేమతో ఆదరించి కాచి కాపాడు ప్రభువా. ఈ ఆదివారం మరొకసారి మీకు వందనములు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాలం నుంచి ఈ మధ్యాహ్న సమయం వరకు ఈ 1000 మంది బిడ్డలని ప్రభువా నీ యొక్క పరిశుద్ధమనే ఆలయములో నీ ఆత్మ ద్వారా నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. వాక్యం విని, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని జీవితములో పాటించి ప్రభువా నీ పరలోక విందులో పాల్గొనడానికి యోగ్యత కలిగే బిడ్డలుగా వీరిని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఈ బిడ్డలు ఎత్తిపట్టినటువంటి ఈ కానుకలు వారి కృషి ఫలితము, వారి శ్రమ ఫలితము, 10వ వంతు 10వ భాగము 10% ఎత్తిపట్టి పట్టుకున్న ఈ బిడ్డలందరినీ కూడా ప్రభువా దయతో దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, అప్పుల సమస్యల్లో ఉన్నవారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు, సమస్యల్లో ఉన్నవారు ప్రభువా, 4 పూట అన్నం తినటానికి కూడా ప్రభువా యోగ్యత లేనటువంటి వారు ఎంతో మంది వేదనలో ఉన్నా, కూలి పని చేసుకున్నా, ఏ నీచమైన పనులు చేసుకున్నా కూడా ప్రభువా వారికి నీవు మంచి మనసత్వం కలిగించేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ బిడ్డలు ఎత్తిపట్టిన కానుకలను ప్రభువా ఆనాడు విధవరాలు సమర్పించినటువంటి చెల్లి కానుక ద్వారా ప్రభువా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ బిడ్డలు ఎత్తిపట్టిన కానుకలను దయతో స్వీకరించి వారు చేపట్టే ప్రతి ఒక్క పనులని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నామములో చేపట్టే ప్రతి ఒక్క పనిని ప్రభువా దేవునికి సమర్పించండి. కీర్తన 37వ అధ్యాయం 5వ వచనం పలుకుతున్నట్లుగా ప్రభువా ఈ బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నీ నామములో చేపట్టిన ప్రతి ఒక్క పనిని 30 60 100 ఫలించేలాగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అప్పిచ్చేవారుగా ఈ బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సకల ఆర్థిక ఇబ్బందులను ఈ కానుకల ద్వారా తొలగిపోవనుగా కానీ ప్రార్థన ప్రభువా. ప్రభువా అప్పులిచ్చి ఇరికిపోయే వ్యక్తులు ఆ డబ్బులు తిరిగి వచ్చినట్లుగా అటువంటి బిడ్డల మనస్సులు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ప్రభువా వారి కుడి చేతిని ఎత్తి ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ నామములో అర్పించిన కానుకలు దేత్తో స్వీకరించి ఈ బిడ్డలని, వారి కుటుంబ సభ్యులను, వారి పిల్లలను ప్రభువా కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని మా నాథుడు యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీరు సమర్పించబోయే ప్రతి కానుకలను ఆశీర్వదించి విశుద్ధీకరించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియలారా,
2-3 విషయాలు గమనించండి. ఈ నెల 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు తెలుగు ధ్యాన వడకం ఈ మొత్తంలో నడిపించబోతూ ఉన్నారు గురువులు. ఫ్రమ్ 20th to 25th of this month, నెక్స్ట్ వీక్ తెలుగు ధ్యాన వడకం ఇక్కడ జరగబోతూ ఉంది. జాతి మత భేదము లేకుండా మీరు ఏ జాతి కులం మతానికి చెందిన వాళ్ళైనా ప్రియబడ్లారా, మొత్తంగిలో నడిపించబోయే తెలుగు వడక ధ్యాన వడక ఉద్దేశం ఒకటే. పాపాల వల్ల, రోగాల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, పైశాచిక మంత్ర శక్తుల వల్ల, చేతపడి ఇటువంటి ప్రభావాల వల్ల మానవులు జంతువుల కంటే హీనముగా జీవిస్తూ ఉన్న అవస్థల నుంచి ఆ వ్యక్తిని చేపట్టి దేవుని వాక్యము ద్వారా పైకి లేపి మనిషికి తగిన విలువ కలిగించే వ్యక్తిగా మనిషిగా జీవించేటట్టు ప్రభువా ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలిగేటట్టు మారాలని, జీవించాలని ప్రియబిడ్డలారా ఈ వడక నడిపిస్తూ ఉన్నాము. అందువలన మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరు ఎక్కడ ఉన్నా ప్రియబిడ్డలారా, వాళ్ళు నలిగిపోతూ ఉండే, నశించిపోతూ ఉండే, ఆత్మహత్య చేస్తూ ఉండే, ఇంటికాడ నుంచి పారిపోతూ ఉండే, విజయం సాధించకుండా పోతూ ఉండే, మంత్రంధ్ర శక్తుల వల్ల ఇబ్బందుల్లో ఉంటే ఒక్క మాట చెప్పండి, మీకు ఏమి పోయేది లేదు. ఫాదర్ గారు చెప్పినట్లుగా ఒక్క మాట ద్వారా దేవుడు ఒక కుటుంబాన్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. మీ ఒక్క మాట ద్వారా ఒక కుటుంబం నశించిపోకుండా రక్షణ పొందుకోవటం ప్రియులారా దేవుని ముందు చాలా గొప్ప విషయం. అందువలన అటువంటి బిడ్డలు ఎక్కడ ఉన్నా ఒక్క మాట చెప్పండి. 20వ తారీఖు సోమవారం సాయంత్రం నుంచి శనివారం 25వ తారీఖు వరకు ఇక్కడ జరగబోయే తెలుగు ధ్యాన వడకానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే రెండో విషయం, ఈ నెల 24, 25, 26 ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 రోజులుగా బోయగూడ కన్వెన్షన్ గ్రౌండ్లో ముత్తంగి గురువులు కూడా అక్కడ వాక్య పరిచర్య నడిపించబోతూ ఉన్నారు. 26వ తారీఖు సాయంత్రం, 26వ తారీఖు సండే సాయంత్రం నేను బోయగౌడ కన్వెన్షన్ గ్రౌండ్లో వాక్య పరిచర్య నడిపించబోతూ ఉన్నాము. అలాగే ఇంకా 2 దేవుని సేవకులు వస్తూ ఉన్నారు. అక్కడ దగ్గర ఉన్నవారు ఎవరెవరైతే ఆ బోయగూడ కన్వెన్షన్ గ్రౌండ్లో ఈ నెల 26వ తారీఖు సాయంత్రం రావాలనుకున్న వారు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ నెల 27 నుంచి 31 వరకు 27 to 31 వరకు విజయవాడలో ఒక వారమంతా ప్రోగ్రాం నడిపించబోతూ ఉన్నాము. మొత్తంగా గురువుల కోసం, మా సెంటర్ కోసం, మన అందరి ఆలయం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుంటాం. Let's all kneel down in the presence of God. అందరూ మోకరించండి. ఈ ఆదివారం దేవుడు చేసిన సకల మేలులకు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకి, మీరు తీసుకున్నటువంటి ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆశీర్వాదం స్వీకరిస్తాం. ఏలినవారు మీతో ఉందురుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మమనందరిని దీవించి సదా సర్వదా తన రెక్కల నీడలో సంరక్షించునుగాక.